పెళ్ళంటే? ఇదేం ప్రశ్న? పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, జీవితాంతం భరించగలిగే అందమైన బాధ్యత. మరి 3 ముళ్ళు ఎందుకేస్తారో తెలుసా? అవును, ఎందుకేస్తారు? ఎప్పుడూ ఆలోచించలేదు కదా. ఆ వివరాలేంటో నేను చెప్పేస్తాను, వినేసేయండి. 3 ముళ్ళు వేసి కట్టే తాళి లేకుండా అసలు పెళ్ళే జరగదు. ముహూర్త సమయంలో 3 ముళ్ళు బిగించి కట్టే తాళి అత్యంత పవిత్రమైంది. మంగళసూత్రానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహం అంటే అత్యంత పవిత్రమైన కార్యక్రమం. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం 6వ శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెళ్ళో తాళిబొట్టు మాత్రమే కడతాడు. ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు, ముత్యాలు, చిన్న చిన్న విగ్రహాన్ని ధరిస్తారు. శుభముహూర్తంలోనే మాంగళ్య ధారణ చేస్తారు, అంటే తాళి కడతారు. తాళి గురించి ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు కొందరున్నా హిందూ వివాహ వ్యవస్థలో తాళికెంతో పవిత్రత, ప్రాధాన్యత ఉంది. మంగళసూత్రం కట్టడంలో ఎంతో పరమార్థం, పరమ రహస్యం ఉంది. అసలు మంగళసూత్రం ఎందుకు కడతారో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మంగళసూత్రం కట్టడంలో ఉన్న పరమార్థం గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఓసారి చూద్దాం. పెళ్లి కొడుకైన నేను పెళ్లి కూతురైన నీ మెళ్ళో మాంగళ్యం కడుతున్నాను. నా జీవితం ఈ క్షణం నీతో ప్రారంభం. నిండు నూరేళ్లు పూర్ణ ఆయుష్తో మనం కలిసి ఉండాలి అని అర్థమట. ఇక 2 తాళిబొట్లు గౌరీ శంకర్లకు సంకేతం. మనం కూడా గౌరీ శంకర్ల వలె కలిసి ఉండాలి. మనమిద్దరం పార్వతీ పరమేశ్వరుల పరస్పరం ఒకటే. అటు అత్తవారింటిని, ఇటు పుట్టింటి వారిని 2 తాళిబొట్ల వలె కలిసి ఉంచుదాం. ఇలా మన సుఖ జీవితం గడుపుదాం. ఇది మంగళసూత్రం వెనుకున్న పరమార్థం, వేద మంత్రాల వెనుకున్న పరమరహస్యం. సో మంగళసూత్రం అంటే పవిత్రమైంది, కలిసుంచేది అనే అర్థమని పండితులు వివరిస్తున్నారు. అంతేకాదు, మంగళసూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పగడం సూర్యునికి, కుజునికి, ముత్యం చంద్రునికి ప్రతీకలు. ఆ 2 సూర్యచంద్ర తేజాల్ని తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావాల్సిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడి మండలాన్ని చురుగ్గా ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేకాదు, ముత్యం శరీరంలో అతివేడిని తగ్గిస్తుంది, ప్రశాంతతను, సహనాన్ని చేకూరుస్తుంది. అర్థమైంది కదా మంగళసూత్రంలోని రహస్యాలు.